గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలమయమైన కాకినాడ రూరల్ తిమ్మాపురం రేపక గార్డెన్ మారుతినగర్ తదితర కాలనీలలో జనసేన తిమ్మాపురం గ్రామ అధ్యక్షులు మాదారపు తాతాజీ నేతృత్వంలో కాలువ పొడికలు తీయడం జరుగుతుందని జనసేన పార్టీ నాయకులు బత్తుల దొరబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 25 సంవత్సరాలుగా కాలువ పొడికలు తీయకపోవడంతో ఈ రోజు నీరు నిల్వ ఉండడంతో గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు. గత సంవత్సరం ఎమ్మెల్యే నానాజీ ఆధ్వర్యంలో కాలువల పొడికలను దశల వారీగా తీయడం జరిగిందని, దీంతో ఇప్పుడు గ్రామాల్లోని వర్షం నీరు బయటకు పంపే చర్యలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ పేట కాలువగట్టు పొడిక తొలగింపుతో ఇంద్రపాలెం లాకుల వరకు నీరు వెళ్తుందని, మధ్యలో సర్పవరం దగ్గర కొంత ఇబ్బంది ఉందని, అది కూడా ఎంఆర్ఓ చే తొలగించే చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. అలాగే మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో నీట మునిగిన కాలనీలను సందర్శించి సమస్యలు లేకుండా సత్వరమే పరిశీలించేందుకు ఎమ్మెల్యే చొరవతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అయితే ఎటువంటి అనుమతులు లేకుండా కాలువ గట్టు ఇరువైపులా నివసిస్తున్న నివాసితులు ఇబ్బందులకు గురి చేయడం బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా వీఆర్ఓ నున్న సత్యనారాయణ, తిమ్మాపురం పోలీసులు, తాతాజీ యూత్ సభ్యులు, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గడిచిన 4 రోజులుగా కురిసిన విస్తారమైన వర్షాల వల్ల కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలోని రేపక గార్డెన్, అవంతి నగరు మరియు మారుతి నగరు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా నీటమయం కావడం జరిగింది. ఈ యొక్క తిమ్మాపురం మీదుగా ఉన్న పేటకాలువ మన సర్పవరం నుంచి మీదుగా ఇంద్రపాలెం లాగుల్లో కడవాలి ఈ మురుగునీరు కాలువ. ఈ మురుగునీరు కాలువ సరైన సదుపాయం లేక వల్ల ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా నీటికి మునిగిపోతున్నాయి. గత 25 సంవత్సరాలుగా ఇదే పరిస్థితిలో ఈ యొక్క కాలువ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం నానాజీ గారు వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ మామూలుగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా గురబడెక్క తీయించి ఈ కాలువని రైట్ చేయడం జరిగింది. అయినా ఇప్పుడు విస్తారంగా కురిసిన వర్షాల వల్ల ఈ యొక్క కాలువ పారకపోవడం వల్ల ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవడం జరుగుతుంది. గత 25 సంవత్సరాలుగా మునిగిపోతున్నా సరే ఏ నాయకులు కూడా ఇప్పుడు వచ్చి ఇప్పుడు పట్టించుకోలేదు. ఈ యొక్క అప్పట్లో 2010లో చిరంజీవి గారు ఈ యొక్క పరిసర ప్రాంతాలకు అన్నిటికీ వచ్చి మునిగిపోయిన ప్రాంతాలు ఉన్నప్పుడు చూసినప్పుడు కూడా చిరంజీవి గారికి దీంట్లో పడిపోవడం కూడా జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉన్న నాయకులు ఇక్కడ పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు ఎవరో కూడా 25 సంవత్సరాల్లో ఈ కాలువ మీద ఒక్క పార మట్టి బయటికి తీయించి చేసిన దాఖలాలు లేవు. పైగా రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు ఏం చెప్తున్నారంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆక్యుపేషన్లో జరిగిన వాళ్ళ కూటమి కాలువ మూసిపోయింది అంటున్నారు. నేను ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తున్నాను. 2024 నాటి గూగుల్ ఫొటోస్ తీద్దాం. ఈ కాలువ మీద ఎవరి హయాంలో ఈ 25 ఏళ్లలో ఎవరి హయాంలో అక్రమానికి గురి అయ్యాయో మేము బహిరంగ చర్చకు సిద్ధం. మీరు సిద్ధమా? ఎందుకంటే 2024 గూగుల్ ఫొటోస్ తీసుకొద్దాం, ఇప్పుడు గూగుల్ ఫొటోస్ తీసుకొద్దాం. ఎవరి హయాంలో ఈ యొక్క కాలువ మీద ఆక్రమణకు గురయ్యాయి, ఎవరి హయాంలో ఈ ప్లాన్స్ ఇచ్చారు, కాలువ పీడబ్ల్యూసీ పర్మిషన్ లేకుండా బిల్డింగ్ ప్లాన్స్ ఎవరి హయాంలో ఇచ్చారు, ఏ విధంగా జరిగిందన్న దాని మీద చర్చకు సిద్ధం. ఇప్పటికి కూడా మాకేంటంటే రాజకీయం చేద్దారని లేదు. నీట మునిగిపోయిన ఉన్న పరిసర ప్రాంత ప్రజలు బయటకు రావాలా ఉప్పులోంచన్న ఒకే ఒక కారణంతో మాదారపు తాతాజీ గారు గత 4 రోజులుగా మిషన్ పెట్టించడం, మిషన్ తెప్పించి చివరి నుంచి చివరి వరకు కాలువలు తయారు చేయించడం ఇలా జరుగుతున్న. రాత్రి కూడా ఇక్కడికి ఎంఆర్ఓ గారిని, ఎండిఓ గారిని తీసుకొచ్చి ఆ రోడ్డుకి మైంగొన్న తోర పారకపోతే ఈరోజు మార్నింగ్ అక్కడ మిషన్ పెట్టించి ఆ యొక్క కాలువ అంతటిని కూడా తోరలు తీయించి కాలువను బయట చేయించి ఈ యొక్క నీరు పారే సదుపాయం తీసుకొస్తున్నారు. కాలువ మీద ఉన్న ఆక్రమణలు ఏమైనా అన్నీ కూడా తొలగించుకుంటా ఈ యొక్క నీరు పారే విధంగా రైట్ చేసుకుంటూ ఉన్నారు. ఇది మానవతా దృక్పథంతో చేసే పని తప్ప రాజకీయ అవసరాల కోసం చేసే పని కాదు. ఇది దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు 30 వచ్చింది కాబట్టి అందరం కూడా రాజకీయాలు పక్కన పెట్టి ముందు మునిగిపోయిన వాళ్ళకి మునిగిపోయిన ప్రాంతాలని బయటికి ఎలా తీసుకురావాలో చూడాలి తప్ప ఒకరిపై రాజకీయాలు చేసుకునేది కాదు. ఇది గమనించి ప్రజలందరూ కూడా గమనించి తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా మార్నింగ్ నుంచి కూడా మిషన్ పనిచేస్తుంది. ఇప్పుడు నీరు బయటికి దిగడం జరిగింది. ఇవాళ వర్షం ఆగింది కాబట్టి సాయంత్రానికి ముప్పు ప్రాంతాలన్నీ కూడా తీరుకుంటాయని తెలియజేస్తున్నాం.